మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నా. ఈ యొక్క సమయమందు మనం ఆలోచించబోయే యొక్క అంశము జ్ఞానానుసారమైన ఆసక్తి ఏది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి, ఆ యొక్క విషయాలను ఈ యొక్క సమయమందు మనము ధ్యానిద్దాం. జ్ఞానానుసారమైన ఆసక్తి ఏది, జ్ఞానానుసారము కాని ఆసక్తి ఏదో ఈ యొక్క సమయం ముందు మనం ధ్యానిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాల్లో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని పౌలు గారు తెలియజేశాడు. జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు అని తెలియజేసినటువంటి పౌలు, జ్ఞానానుసారం కాని ఆసక్తి ఎలాంటిదో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి పౌలు గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తాను ఎలాగో అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి ఏది, జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కానిదేది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇశ్రాయేలు పొందుకున్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు అనంట. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని యందు ఆసక్తి ఉంది, ఉన్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఎలాంటిదేనంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో, వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు ఆసక్తి గలవారు, ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అయితే వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇశ్రాయేలు కలిగినటువంటి ఆసక్తి ఎలా జ్ఞానానుసారమైనది కాదో ఆ యొక్క సంగతులను ఆలోచన చేస్తున్నప్పుడు, పౌలు గారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆసక్తి కలిగినప్పుడు తాను ఏం చేశాడో తాను అనుభవపూర్వకంగా తెలుసుకొని తెలియజేస్తున్నటువంటి సంగతులను చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం నాలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, నేను కిలికియలోని త్రాసులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి దేవుని యందు ఆసక్తుడినై ఉండి, ఈ మార్గంలోనున్న పురుషులనైనను స్త్రీలైనను బంధించి చెరసాల్లో వేయించు మరణము వరకు హింసించి తిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆసక్తి అది జ్ఞానానుసారమైనది కాదు. ఆ యొక్క ఆసక్తి ఏం చేస్తేనంటే, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను మరణము వరకు హింసించేది ఆసక్తి. మరణము వరకు హింసించేదేనంట. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. దేన్ని బట్టి సంఘాన్ని పాడు చేస్తున్నాడు అంటే, ధర్మశాస్త్రమందు కలిగినటువంటి ఆసక్తిని బట్టి. తాను కలిగినటువంటి ఆసక్తి
దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే ధర్మశాస్త్రం నందు కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ యొక్క ఆసక్తి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను ఏం చేస్తున్నాడునంటే హింసిస్తున్నాడు. స్త్రీలను, పురుషులను చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైన స్త్రీలైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోనే సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే స్త్రీలను పురుషులనైనను ఏం చేస్తాడు అంటే బంధించి చెరసాల్లో వేయించడానికి అనుమతి పత్రాన్ని అందుకున్నాడు. దేన్ని బట్టి అందుకున్నాడు అంటే తాను కలిగినటువంటి ఆసక్తిని బట్టి. ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగినటువంటి పౌలు ఆ ఆసక్తి జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఆ ఆసక్తిని బట్టి స్త్రీలను, పురుషులను హింసించి చెరసాల్లో వేశాడు. అలా నేను పూర్వమందు జీవించాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక ఆ విశ్వాసం వల్ల చేసిన గనుక కనికరింపబడి తిని, తెలియక చేశాను కాబట్టి కనికరింపబడి తిని అనే ఒక విషయాన్ని పౌలు గారు తెలియజేసుకున్నాడు. కాబట్టి అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఆ ఆసక్తి మనుషులను హింసించేది. ఆ ఆసక్తి మనుషులను చెరసాలలో బంధించి ప్రాణహత్య చేసేది. కాబట్టి పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి ఇశ్రాయేలు ప్రజలు పొందుకునే ఆ ఆసక్తి ద్వారా రక్షణ పొందాలనే తన యొక్క హృదయాభిలాష అనే